స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లు రిలీజ్ చేశారు, వెబ్సైట్లో పెట్టారు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులైతే మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదా మీ పేరైనా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి మనము గమనిస్తే, క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు వెరిఫై దేర్ ఎగ్జామ్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటూనే మీ ఎగ్జామినేషన్ సెంటర్ను తెలుసుకోండి. అది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే విషయాలు జాగ్రత్తగా తెలుసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కేవలం ఆ రోజే వెళ్దాములే అని ఉంటే ఆ రోజు పొరపాటున ఒక సెంటర్ బదులు మిస్టేక్ వలన ఇంకొక సెంటర్ వెళ్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఆక్యుపై దేర్ సీట్స్ బిఫోర్ 8:45 AM. 8:45 మీకు లోపలికి పంపిస్తారు. సో 8:45 కల్లా మీరు సెంటర్ దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మనకు సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపాల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చాడు. డైరెక్ట్గా ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే కొంతమంది ఫీజు కట్టలేదని, ఈ విధంగా రకరకాల ఎక్స్ట్రా ఫీజు కట్టాలని చెప్పేసి హాల్ టికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు ఈ విధంగా ఇచ్చింది అవకాశము. సో డైరెక్ట్గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. క్యాండిడేట్స్ షుడ్ వెరిఫై ద ఎంట్రీస్ ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ. మీ హాల్ టికెట్లో ఉన్న వివరాలను చక్కగా సరిచూసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే మీ ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు వాటిని రెక్టిఫై చేసే విధంగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఆన్సర్ బుక్లెట్ మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చదవండి. అదేవిధంగా రిజిస్టర్ నంబర్ను నీట్గా చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ మీద ఉన్నది, అదేవిధంగా ఓఎంఆర్ బార్కోడ్ షీట్ మీద ఉన్నది ఒకేదా కాదా అనేది చూసుకోండి. కరెక్ట్ ఓఎంఆర్ షీట్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు మీదే. మనకు ఇన్విజిలేటర్ గారు ఇచ్చిన తర్వాత దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ మీదే ఉందా, మీ పేరే ఉందా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా దాన్ని మనము ఆన్సర్ షీట్కి పిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఓఎంఆర్ షీట్ కన్నా మనము పిన్ చేస్తే మీ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయరు. క్యాండిడేట్స్ షుడ్ ఆక్యుపై ద సీట్స్ అలాటెడ్ టు దెమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ 50 minutes బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో 8:45 కల్లా లోపలికి వెళ్ళాలి. 9 తర్వాత ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వరు. ఇది జాగ్రత్తగా గమనించండి. Candidates should carry their hall tickets ready with them for inspection by the Chief Assistant Superintendent, Department Officer of the Examination Center or any officer for this purpose at any time during the examination. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ఎగ్జామ్ హాల్ దగ్గర మీరు లోపల పరీక్ష రాసేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మీ హాల్ టికెట్ను అడగవచ్చు. సో ప్రతిరోజు హాల్ టికెట్ని తీసుకెళ్ళండి. అదేవిధంగా కరెక్ట్ క్వశ్చన్ పేపర్ కూడా ఇన్విజిలేటర్ గారి నుంచి తీసుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు చూసుకొని ఇస్తారు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా రాసిన తర్వాత నాది వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, నేను ఏదో రాశాను అని చెప్తే అది రాంగ్ అవుతుంది. క్యాండిడేట్స్ షుడ్ నాట్ రైట్ దేర్ నేమ్స్, రిజిస్టర్ నంబర్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ బుక్. ఆన్సర్ బుక్ మీద మీ పేర్లు కానీ మీ రిజిస్టర్ నంబర్ కానీ ఎక్కడ వ్రాయకూడదు. Questions of very short answer type should be answered at one place in the same order given in the question paper. ఇది జాగ్రత్తగా చూసుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అన్నీ కూడా
వరుసగా రాయాలి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆర్డర్లోనే రాయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్ సైలెన్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామినేషన్ హాల్లో సైలెంట్గా ఉండాలి. అల్లరి చేయడము, మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. క్యాండిడేట్స్ ఆర్ లయబుల్ టు బీ బుక్డ్ అండర్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఇఫ్ దే ఇండల్జ్ ఇన్. ఈ కింద చెప్పినవి చేస్తే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు. అవి ఏమిటనేది చూద్దాం. బ్రింగింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్ ప్రింటెడ్ మెటీరియల్ బుక్స్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఎలాంటి స్లిప్స్ కానీ తీసుకొని రాకూడదు, బుక్స్ కానీ తీసుకొని రాకూడదు. నథింగ్ నోటింగ్ డౌన్ ద ఆన్సర్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ హాల్ టికెట్. క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏదైనా రాయడము, హాల్ టికెట్ మీద ఏదైనా రాయడం అలాంటివి చేయకూడదు. కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టడం కూడా తప్పు. పొసెషన్ ఆఫ్ సెల్ ఫోన్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే స్మార్ట్ వాచెస్ కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళరాదు. దే ఆర్ ఆల్సో పనిషబుల్ అండర్ ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ నంబర్ 25 ఆఫ్ 1997. యాక్ట్ నంబర్ 25 కింద అలాంటి వాళ్ళను పనిష్ చేస్తారు, అంటే డీబార్ చేస్తారు. తర్వాత ఎగ్జామ్స్ రాయనివ్వరు. క్యాండిడేట్స్ షుడ్ రైట్ ద ఎగ్జామినేషన్ అట్ ద అలాటెడ్ సెంటర్స్ ఓన్లీ. ఎక్కడ మీకు సెంటర్ అలాట్ అయిందో అక్కడే రాయాలి. అది నాకు దూరంగా ఉంది, నేను వేరొక చోట రాస్తా అంటే ఒప్పుకోరు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్ళి రాయండి. ఇక్కడ మీరు ఎగ్జామ్లో ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకే చోట వరుసగా రాయాలనేది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.